దళాలకు మధ్య కాల్పులు కలకలం రేపాయి. కంధమాల్ జిల్లా ఘమ్మాగ్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు 2 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఒడిశాలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కలకలం రేపాయి. కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు 2 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఖమ్మం నుంచి అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఒడిశా గుమ్మా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు అయితే మృతి చెందారైతే మనకి సమాచారం ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఒక రివాల్వర్లతో పాటు ఒక రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు సామాగ్రి అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వాటితో వాకీ టాకీ, ఇతర సామాగ్రి, మందు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. అయితే మృతులైతే మనకి తెలిసిన ప్రకారం రాయగఢ ఏరియాకి చెందినటువంటి ఏసీఎం రాకేష్, అక్కడ ఉన్నటువంటి దళానికి చెందినటువంటి అమృత్ గా అయితే గుర్తించారు. ఇద్దరిపై మనకి 23 లక్షలు అయితే రివార్డ్ అయితే ఉన్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఇప్పటికే నిన్న కూడా చూసుకోవచ్చు, నిన్న ఆ సుక్మా జిల్లాలో కూడా ఆ 3 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎప్పుడైతే భద్రతా బలగాలు ఇటు మావోయిస్టులకి తారసపడడంతో ఆ ప్రాంతంలో కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మరోవైపు ఇంకా మావోయిస్టులు ఉన్నట్టయితే సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రాంతం జల్లెడ పడుతున్నారు పూర్తిగా. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అయితే ఇప్పుడు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ అయితే ఇంకా జరుగుతున్నట్టు సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు చూసుకోవచ్చు సుమారు 500 పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. మరో 500 పైగా కూడా ముఖ్య నేతలు అయితే ఇక్కడ జనజీవన స్వయంలో అయితే కలిసిన పరిస్థితి అయితే ఇప్పటికే చెబుతున్నారు. ముఖ్య నేతలు ఏదైతే మావోయిస్టులు అయితే ఆయుధాలు విడనాడాలని చెబుతున్న నేపథ్యంలో మరి కొంతమంది ముఖ్య నేతలు అయితే జనజీవన సంస్థలో కలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నేతలు లొంగిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే విగ్మా చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఇటు ఒడిశా కావచ్చు, ఇటు సుక్మా జిల్లా, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేతలో భాగంగా భద్రతా బలగాలు అయితే కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2026 ఇటు మార్చి కల్లా పూర్తిగా మావోయిస్టులు ప్రక్షాళన చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏరివేత జరుగుతుంటే మనకి సమాచారం అవుతుంది. హరీష్. ఓకే అయ్యప్ప, గతంలో మనం చూసుకున్నట్లయితే మల్లోజుల హిడ్మా అంటే ప్రముఖ మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు 2 మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో మిగిలిన వారు లొంగిపోయే అవకాశం ఏమన్నా ఉందా? ఎంతమంది లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది? వాస్తవంగా కేంద్ర కమిటీ సభ్యులు ఎప్పుడైతే మల్లోజుల మృతి లొంగిపోయిన తర్వాత కావచ్చు, ఇటు మరి కొంతమంది ముఖ్య నేతలు చనిపోయిన తర్వాత కూడా ప్రధానంగా అధినేత అని చెప్పొచ్చు. హిడ్మా తర్వాత అయితే మావోయిస్టులు పూర్తిగా ఒక శకం ముగిసిందనే చెప్పాలి హరీష్. దాని తర్వాత ఇప్పటికే కొంతమంది ఇటు తలదాచుకున్నారు. విజయవాడ అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో విజయవాడ కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి నేపథ్యంలో మిగిలిన కొంతమంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. వాటిలో మన కొంతమంది ముఖ్య నేతలు లొంగిపోయే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎవరైతే లొంగిపోయిన వాళ్ళలో అధికారికంగా అలా లేఖ కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఆయుధాలు విడనాడాలి, జనజీవన స్రవంతులు కలవాలని చెప్పి కూడా చెబుతున్న నేపథ్యంలో మరి కొంతమంది లొంగిపోయే అవకాశం కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ పూర్తిగా మావోయిస్టులు అయితే ప్రక్షాళన జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్య నేతలు ఎవరైతే కొంతమంది చనిపోయారు, కొంతమంది లొంగిపోయిన నేపథ్యంలో మావోయిస్టులకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మొన్న 3 నెలల క్రితం కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయుధాలు కొంతవరకు మేము విడనాడం, అంటే ఈ రానున్న 6 నెలల పాటు అయితే మేము ఎటువంటి దాడులు చేయమని కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.